ఓకే. ఇప్పుడు మీ ముందు కొన్ని బోర్డ్స్ పెట్టున్నా, వాటి పేర్లు ఏం చెప్పాను? ఏం పేరు అది? ఏం బోర్డ్ అది? ట్రేసింగ్ బోర్డ్. ఇప్పుడు మీరేం చేస్తారంటే అవి ఎవరు ముందున్నాయో వాళ్ళు తీసుకొని వాటి మీద ఆ స్టిక్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్స్తో అందరూ దాని మీద రాయాలి. తీసుకోండి, ఎవరు బాగా రాస్తారో చూద్దాం. బాగా నీట్గా రాయండి. వెనక్కి ముందుకి వెళ్ళకూడదు, నీట్గా రాయాలి. రైట్ హ్యాండ్తో పట్టుకోమ్మా. అక్కడ చూడు, నా వైపుకు చూడకూడదు. రాయి. ఆ స్టిక్తో అందరు రాయాలి దాని మీదే. దీనివల్ల ఏంటంటే మీరు స్లేట్లో రాయడానికి కూడా బాగా వస్తుంది. అట్లాగే రాసేసేయాలి. పైనుంచి అక్కడి నుంచి. వెరీ గుడ్. రాస్తే మళ్ళీ మార్చుకోండి. నువ్వు జంషీర్కి ఇవ్వు. నువ్వు అది తీసుకో. ఇప్పుడు అది రాయి. నువ్వు రాస్తే అది నితీష్కి ఇవ్వు. నితీష్ దగ్గర నీవు తీసుకో. వెరీ గుడ్. కానియాలి, నీట్గా రాయాలి. పాప రాసావా మైథిలి? ఇర్షాద్కి ఇవ్వు. అది ఇర్షాద్ దగ్గర నువ్వు తీసుకో. దానిలో రాయి. ఇప్పుడు ఫస్ట్ నుంచి రాయాలి. ఫస్ట్ ఇక్కడి నుంచి రాయాలి. ఇక్కడి నుంచి రాయాలి. వెరీ గుడ్. రాయి మళ్ళీ రాయి. నీట్గా రాయాలి. అకిరానంద్ నువ్వు జాన్ మార్చుకోండి. జాను నువ్వు మార్చుకోండి. ఇలా రాస్తే ఏమవుతుంది, మీరు స్లేట్లో రాయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి అందరు రాయగలగాలి. సరేనా? వెరీ గుడ్.